నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ రంగారెడ్డి జిల్లా కందుకూరు చౌరస్తాలో ఏబీవీపీ నాయకుల రాస్తారోకో పెండింగ్ లో ఉన్న 3600 కోట్ల స్కాలర్షిప్ ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం ఫీల్ అవుతుందన్న జగ్గారెడ్డి రైతు సమస్యలు రుణమాఫీ నష్టపోయిన రైతులకి పరిహారం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్న సంగారెడ్డి ఎమ్మెల్యే నిర్దేశించిన కాల వ్యవధిలో పట్టణ ప్రణాళిక పూర్తి చేస్తామన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దోమలను అరికడితే సగం వ్యాధులు ప్రజలకు దూరమైనట్లేనని వ్యాఖ్య ఇక డీటెయిల్స్కి వెళ్తే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కపిల్ చిట్ ఫండ్లో జరుగుతున్న మోసాలపై సిపిఐ తాలూకా కార్యదర్శి పి పాపన్నగౌడ్ పట్టణ కార్యదర్శి తిమ్మగురుడు మండల కార్యదర్శి సత్యన్న సోమేష్ రెడ్డి విజేంద్ర రాజేష్ వైఎస్ఆర్ సర్కిల్ నందు కపిల్ చిట్ ఫండ్ మోసాలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. గార్లదిన్నె గ్రామానికి చెందిన పరమేష్ ₹1,00,000 చీటీ పాడి 3 సంవత్సరాలు కావస్తున్నా చీటీ డబ్బులు ఇవ్వక చీటీ వేసిన పరమేష్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి డబ్బులు ఎగవేసే రకంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి యాజమాన్యంపై తక్షణమే స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న చిట్ ఫండ్ పై కేసులు నమోదు చేసి బాధితుని ఆదుకోవాలని కోరారు. గార్లదినది కబడ్డీ స్టిబాన్లో ₹2,00,000 షీట్ వేసినాను. వాళ్ళు 3 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నారు. షీట్ ఎత్తుకున్నాను కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఇస్తాం రేపు ఇస్తామని సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత అడిగినా కూడా వాళ్ళు లేవని చెప్పేసి నాకు చేతులు ఎత్తేసినారు. అది ఫోర్జరీ సైన్ చేసి నువ్వు సైన్ చేసినావు డబ్బులు తీసుకున్నావని చెప్పి వాళ్ళు నన్ను వెనక పంపించినారు. దాని పరంగా కంప్లైంట్ ఇచ్చినారు స్టేషన్లో. వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది. ఆయన సంతకం మీద ఫోర్జరీ సంతకాలు చేసి ఆ యొక్క సొమ్మును మరి ఈరోజు కమిషన్ ఉన్నటువంటి అధికారులు మరి గుమస్తలు కావచ్చు, మేనేజర్ కావచ్చు, మరి ఆ డబ్బులు డ్రా చేసుకోవడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. మరి ఈరోజు దేశంలో మరి ఈరోజు రాష్ట్రంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న వ్యాపార సంస్థలు పొదుపు సంస్థలకి మరి సపోర్ట్ చేస్తూ ప్రైవేటు ఈ యొక్క సంస్థల్ని ఫైనాన్స్ సంస్థల్ని అజమాయిషీ లేకుండా వారి మీద ఒక నిఘా లేకుండా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మరి సంబంధిత పై అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి, అదేవిధంగా స్టేట్ ట్యాక్స్ అయితేనేమి, విజిలెన్స్ అధికారులు అయితేనేమి వీటి మీద చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలి. మరి ఆ యొక్క సొమ్మును రికవరీ చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు గారదిన్ని పర్యవేక్షణ అనే వ్యక్తికి సొమ్మును రికవరీ చేస్తూ ఇటువంటి తప్పుడు పనులు చేసినటువంటి ఫైనాన్స్ సంస్థలు అధికారులు కావచ్చు, ఫైనాన్స్ సంస్థ ఎండీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇటువంటి పనులు చేసి ఖచ్చితంగా ఆ యొక్క కమిషనటువంటి యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టి ఖచ్చితంగా ఆ సంస్థను మూసివేసే విధంగా రిజర్వ్ బ్యాంక్ కానీ సంబంధిత బ్యాంకులు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీ రంగారెడ్డి జిల్లా శ్రీశైలం రహదారి కందుకూరు చౌరస్తాలో ఏబీవీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3600 కోట్ల స్కాలర్షిప్స్ ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శ్రీరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3600 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే కేవలం ఒక రంగారెడ్డి జిల్లాలోనే 1000 కోట్ల బకాయిలు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో స్కాలర్షిప్స్ రాక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ శివ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయని అనుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థులు భవిష్యత్తు రోడ్డు మీద పడేశారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ను ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి ఉండే ప్రగతి భవన్ను మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని అన్నారు. ఈ నిరసనలో భాగంగా ఏబీవీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెండింగ్ లో ఉన్నటువంటి 3600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన దీక్షలు నిర్వహిస్తా ఉంది. దాంట్లో భాగంగానే విద్యార్థి పరిషత్ కందుకూరు మండల కేంద్రంలో ఈ యొక్క విద్యార్థి నిరసన దీక్షని చేపట్టింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఈ యొక్క విద్యార్థుల బతుకులు మారుతాయి, ఈ యొక్క విద్యార్థులు ముందుకు పోతారో, విద్య అభివృద్ధి చెందుతారని అందరూ ఆశించడం. కానీ ఏదైతే ఆశించిన విధంగా కాకుండా పూర్తి స్థాయిలో విద్యార్థులను మోసం చేస్తూ ఈరోజు సర్టిఫికేట్లు అందజేయకుండా విద్యార్థి యజమాన్యాలు ఈరోజు అడ్డుకుంటా ఉన్నాయి. భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు వేతన దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కందుకూరు మండలంలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఇదే విధంగా విద్యార్థి లోకం గర్జించి తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎందరో మంది విద్యార్థుల ఆత్మ బలిదానం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి అనుకున్నటువంటి ఈరోజు
రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో 3,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలే ప్రభుత్వం. మా దురదృష్టం ఏందయ్యా అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మహేశ్వరం యొక్క నియోజకవర్గం ఏదైతే ఉందో మా యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యేనే మాకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి కావడం మా యొక్క దురదృష్టం అని భావిస్తా ఉన్నాం. ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యాశాఖ మంత్రి గారికి ఈ యొక్క హెచ్చరిస్తా ఉన్నాము. ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు విద్యార్థి కాలికి ముళ్ళంటుకుంటే ఆ యొక్క ముళ్ళని నా పండితం తీస్తున్న కేసీఆర్ ఇవాళ నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటీకరణ చేస్తున్న విద్యను మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం. రాష్ట్రంలో నియంత్రిత ప్రోగ్రాన్ని విద్యార్థులను పక్కతో పట్టిస్తా ఉన్నావు. స్కాలర్షిప్ విడుదల చేస్తలేవు. వాళ్ళకి రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ అనుకుంటా విడుదల చేస్తలేవు. నీవు ఈ యొక్క విద్యార్థులను ఎప్పుడైనా చిన్న చూపు చూసామో ఇక్కడ నేను మేల్కొని విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వారికి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా వచ్చేటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్స్ వెంటనే విడుదల చేయాలి. లేకపోతే నీ బస్సు పయ్యను పంచర్ చేస్తాం. నీ యొక్క కారు పయ్యను పంచర్ చేసి నీ యొక్క కారు టైర్ను పీకి పక్కకు పెడతాం. నీ కారు ఇంజన్ పాతింప సామాన్ చేస్తాం. నీ బిడ్డ నుంచి ఇప్పుడు వచ్చే పండుగ హోలీ పండుగకు మేము కాల్చేది కామదహనం కాదు, కేసీఆర్ దిష్టి బొమ్మల దహనం అని మేము హెచ్చరిస్తా ఉన్నాం. గద్వాల పట్టణానికి చెందిన కార్తీక్ ను గత నెల 26వ తేదీన చాలా దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కార్తీక్ హత్య గద్వాల జిల్లాలో కలకలం రేపింది. కార్తీక్ హత్య కేసులో మొదట 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కార్తీక్ హత్య కేసులో మిగిలిన నిందితులు బోయ వీరేష్, రాజేష్, సునీల్, రంజిత్, భీమ్లను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపినట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక్ను హత్య చేయడానికి వాడిన ఇనుపరాడ్, మృతదేహాన్ని తరలించడానికి వాడిన ఒక 4-వీలర్, 3 ద్విచక్ర వాహనాలు తదితర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో మిగిలిన నిందితులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు బోయ వీరేష్, పండిత్ సునీల్, బోయ తర్వాత పండిత్ సునీల్, పూర్వ రంజిత్, బోయ రాజేష్, వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. ఒక వారు వీళ్ళను ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాం. కేసులో ఆరోపణల పర్సన్ ఉన్నాడా సార్? ఆరోపణలు పర్సన్ విచారిస్తున్నాము. ఇంకా పూర్తి కాలేదు. మళ్ళీ పోలీస్ కస్టడీలో తీసుకుని ఇంకా డీటెయిల్గా लोकल बोले ना जी तुम्हारे को क्या बोले जमना में क्या जमना में करने क्या ప్రతిరోజు చెప్తున్నాం. అంటే ఓపెన్ డ్రింకింగ్ కేసు ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగితే వాళ్ళని తప్పకుండా మేము కేసులు బుక్ చేస్తున్నాము. దాదాపు అక్కడ ప్రతిరోజు 1-2 అట్లా బుక్ చేస్తున్నాం. ఈ ఐడియా ఉన్నాయి. తర్వాత అదేవిధంగా ఈ రోడ్డు పక్కన లారీలు నేషనల్ హైవే కానీ లారీలు ఆపితే కూడా వాళ్ళని అక్కడ ఆపకుండా అక్కడ కూడా ఎలాంటి మద్యం అలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దాని మీద డైలీ మేము కేసులు బుక్ చేస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం ఫీల్ అవుతుందని, ఎన్నికల సమయంలో ₹1,00,000 రుణమాఫీ అని చెప్పడంతో 80% మంది రైతులు టీఆర్ఎస్కి ఓటు వేయగా తరువాత 4 విడతల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018లో ₹2,00,000 రుణమాఫీ చేస్తామని
చెప్పినా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో రైతు సమస్యలు, రుణమాఫీ, నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వలేదని ఈ సమస్యల్ని లేవనెత్తుతామని అన్నారు. నేనైతే అసలు మాట్లాడలేదు, ఎందుకంటే నేను పార్టీ చేంజ్ వచ్చాను కాబట్టి నేను మాట్లాడలేను, ఇదంతా క్లియర్. కానీ అసలు ఏ పార్టీకి రాజకీయంగా ఎమ్మెల్యేల మార్పుల చేర్పులుగా మాట్లాడే అర్హత కోల్పోయింది. దాని మీద వేస్ట్ చర్చ. మా ఊళ్ళు మాట్లాడినా తప్పే. అది ఎవరైనా పార్టీలు చేంజ్ అయితే అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, వాళ్ళ వ్యక్తిగత. ఒకవేళ పైరోలు చేసిన వారికి పీసీసీ వస్తే పార్టీ ఉంటుందా? పైరోలు చేసి ఎవరైనా పీసీసీ తెచ్చుకుంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది, ఏమి అనుమానం లేదు. పార్టీకి లాయల్టీ ఉన్న వాళ్ళకే పీసీసీ వస్తేనే కాంగ్రెస్ పార్టీ బతికి బయటపడుతుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇదైతే పార్టీలో కొత్తగా వచ్చినా పాత వాళ్ళనేది కాదు చర్చ. వాళ్ళ ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు అల్టిమేట్ వాళ్ళ డిసిషన్ మేము ఎవరికి ఇచ్చినా చేయాల్సిందే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎవరికి ఇచ్చినా చేయాల్సిందే. కానీ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుడు తప్పు కాదు, అందులో భాగమే చెప్తున్నా. ఏది ఏమైనప్పుడు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కార్యకర్తలు మేము ఎవరికి ఇచ్చినా పని చేయాల్సిందే. రేపు తొందరగా మరి సోనియా గాంధీ గారు ఆల్రెడీ ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఈ దేశంలో మరి మొత్తం పర్యటించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడున్న వయసు రీత్యా కూడా మరి ఈ దేశాన్ని ఒక చుట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక అవకాశం రాహుల్ గాంధీ గారికి ఉన్నది. త్వరగా రాహుల్ గాంధీ గారు మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టి ప్రజల మధ్యలోకి రావాలి అనేది కాంగ్రెస్ పార్టీలో మా అందరికి ఉన్నటువంటి ఆలోచన. దాని మట్టుకు మేము మీడియా పరంగా చెప్తున్నాం, త్వరగా రాహుల్ గాంధీ మరి అధ్యక్ష పదవి చేపట్టి దేశం మొత్తం పర్యటించి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కాపాడి మళ్ళీ ప్రభుత్వం తీసుకొచ్చే ఒక సత్తా రాహుల్ గాంధీకి ఉన్నది, అలా ఏం అనుమానం లేదు. దానికోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం. వరంగల్ దేశాయిపేట్ ఎంహెచ్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవసరమైన పనులను నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేస్తామని శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ద్వారా ఏర్పాటు చేసిన నల్లాను ప్రారంభించారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా మంచి ప్లేస్ లో మంచి స్థలం ఉంటే ఒక మార్కెట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టేయమని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన. మనం చూస్తూ ఉంటాం. మరి వరంగల్, హన్మకొండ, కాజీపేట రోడ్లలో ఆరోగ్య లక్ష్మి మన దగ్గర అమలు అవుతుంది అని అంటే ముఖ్యమంత్రి గారు పేదల పట్ల ఎంత గొప్పగా ఆలోచిస్తాడు, మహిళల పట్ల ఏ విధంగా ఆలోచిస్తాడనే దానికి ఇది ఉదాహరణ అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, అధికారులు చెప్పిన టైంలోపు మీ పనులన్నీ పూర్తయి ఈ ఎంహెచ్ నగర్ అభివృద్ధిలోకి రావడానికి గౌరవ కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు, నేను, అధికారులందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. మీరు కూడా సహకరించమని చెప్పి అమ్మలక్కలందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు. జై తెలంగాణ. जोशी बैठो तू, अच्छा रहता बैठ. जोशी बैठो. अक्का. जय तेलंगाना. जय केसरी. जरगन. नन्नु वागरादना. आप ఎందుకే అది నువ్వు జరగకుండా వెనకరా రిసల్ట్ తీసుకొని మమ్మల్ని తీసుకొని అరే నువ్వు వెనకరా, నన్ను చూస్తావు వెనకరా. సీనియర్ జర్నలిస్ట్ సునీల్ రెడ్డి హత్యను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా గూడూరు జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నిరసనకు పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కుల సంఘాల నాయకులు పలువురు మద్దతు తెలిపి సునీల్ రెడ్డి హత్యను ఖండించారు. బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్ట్ సునీల్ రెడ్డికి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు జర్నలిస్టులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ హత్య దారుణమని,
ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాంటి పాత్రికేయుడిని హత్య చేయడం ఘోరమని అన్నారు. సునీల్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా TUWAJU ఉపాధ్యక్షుడు బీరవెల్లి మహేష్ మరియు ఇతర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఖండించాలి ఖండించాలి జర్నలిస్టుల దాడిని జర్నలిస్టుల దాడిని జర్నలిస్టుల దాడిని సునీల్ రెడ్డి జర్నలిస్ట్ సునీల్ రెడ్డి అలా ఉండండి ఉండండి ఒక్క నిమిషం జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ సునీల్ రెడ్డి. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు. విశ్వసనీయ సమాచారంతో ఆంధ్ర నుండి అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల గంజాయిని ఒక కారును స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 34,49,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మొత్తం 5గురిని ఈ కేసులో ఇంకా మనం అరెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ కేసులో ఉన్న ఈ జతావత్ వెంకన్న ఈయన బీటెక్ గ్రాడ్యుయేట్. ఈ బీటెక్ గ్రాడ్యుయేట్ చేసి 2008-9 ఆయన అప్పుడు గేట్ ఎగ్జామ్ లో కూడా క్వాలిఫై అయినారు. తర్వాత NIT కాలికత్ కేరళ అక్కడ జాయిన్ అయినారు ఆయన. అక్కడ 6 months ఉన్న ఆయన. తర్వాత అక్కడ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన తర్వాత ఇది ఫర్దర్ స్టడీ డిస్క్వాలిఫైడ్ కాబట్టి ఇక్కడ హైదరాబాద్ వచ్చి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కోసం ఆయన కొంచెం ప్రిపేర్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ వెహికల్ టొయోటో ఇటియోస్ వెహికల్ ఆయన ST కార్పొరేషన్ నుంచి ఆయన బతుకు కోసం పర్చేస్ చేసి కార్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. 2015లో ఈయనకు ఇక్కడ మన దగ్గర ఉన్న మలక్పేట్ హార్స్ రేసింగ్ క్లబ్లో బెట్టింగ్కి అలవాటు అయింది. సో ఆ హార్స్ బెట్టింగ్ కోసం డబ్బు కావాలా. సో డబ్బు అది ఏజెంట్ డబ్బు అంటే ఇదే గాంజాయి అక్రమ రవాణా చేస్తే 2,000 రూపీస్ అక్కడ పర్చేస్ చేయాలా, 10,000 రూపీస్ దాకా మహారాష్ట్ర కర్ణాటకలో 5 times ఇంట్లో ప్రాఫిట్ ఉంది అని ఈ బిజినెస్ మొదలు పెట్టారు. కార్వాన్ మున్సిపల్ జోనల్ కార్యాలయంలో కార్వాన్ ఎమ్మెల్యే కైసర్ మోహిదుద్దీన్ జోనల్ కమిషనర్తో కలిసి అభివృద్ధి పనుల పురోగతిపై మరియు పెండింగ్లో ఉన్న పనులపై అధికారులతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జలమండలి అధికారులతో పాటు ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. जो तुम्हारा डंपिंग यार्ड है वो बाजू में सब स्टेशन है. वो सब स्टेशन के बाजू से 10 साल पहले 2007 में CRS वाल उठाने लगा थे. वो जो CRS जो है ना GHMC की लैंड है उसके अंदर क्या है, उसके अंदर भी कंपाउंड आना बन गए. समझ में नहीं आया आपको. मैं बोला हूँ और आप लोग कुछ भी नहीं लेते. अगर बोल दो कुछ ना बना दो. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్లో అటవీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్యూరేటర్ ఎన్ క్షితిజ, వెటర్నరీ డాక్టర్ DY డైరెక్టర్ MA हकीम, PRO जी श्वेता तदितरुలు పాల్గొన్నారు. सब लोग आंसर करेंगे तो किसी को मार्क्स नहीं मिलेगा. ठीक है, तो जिनको आंसर मालूम है वो हाथ उठा दीजिए, मैं बोलूंगी. ठीक है, हमारे धरती पे रहने वाला सबसे बड़ा शाकाहारी जानवर कौन सा है?
टाइगर। ओके, मैंने शाकाहारी बोला है। मांसाहारी जो दूसरे जानवरों को खाते, शाकाहारी जो फूल पत्ते फ्रूट्स ऐसे खाने वाले। నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించిన సురేష్ పదోన్నతిపై జిల్లా యూత్ స్పోర్ట్స్ అథారిటీ ఆదిలాబాద్కు వెళ్లడంతో మండల పరిషత్ కార్యాలయం డిఎల్పిఓ శివకృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాసరావు, మండల ప్రజా పరిషత్ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈజీఎస్ ఇన్ఛార్జ్ ఏపీఓ గంగాధర్, మండల ప్రజా పరిషత్ సిబ్బంది, కార్యదర్శులు, ఈజీఎస్ టీఏలు, ఆయా గ్రామాల ఎస్ఎఫ్ఏలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళికతో చేపట్టిన పట్టణ ప్రగతి పూర్తి స్థాయిలో విజయవంతం కావాలంటే ప్రజలను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తొలుత ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వైరా చెరువును పరిశీలించి జరుగుతున్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సెరికల్చర్ స్థలంలో వైకుంఠధామం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాములు నాయక్ విజ్ఞప్తి మేరకు పరిశీలించాల్సిందిగా అదనపు కలెక్టర్కు సూచించారు. అనంతరం వైరా మున్సిపాలిటీ ఆవరణంలో జరిగిన పట్టణ ప్రగతి సభలో వారు మాట్లాడుతూ మన శరీరాన్ని శుభ్రం చేసుకున్నట్లయితే మన పరిసరాలను శుభ్రం చేసుకోవాలని, దోమలను అరికడితే సగం వ్యాధులు ప్రజలకు దూరమైనట్లేనని అన్నారు. పల్లె పట్టణ ప్రగతి గొప్ప సాంఘిక మార్పుకు నాంది కాబోతుందని అన్నారు. పట్టణాలలో భాగంగా ఖాళీ స్థలాలు మురుగుకు నిలయాలు అవుతున్నాయని, ఖాళీ స్థలాలను బాగు చేసి ఆయా యజమానానికి రెట్టింపు బిల్లు పంపాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అప్పటికీ స్పందించకుంటే అక్కడ మున్సిపల్ కార్యాలయం బోర్డు పెట్టవలసిందిగా ఆదేశించారు. ఇదొక మన ఉద్యమంలాగా సాగాల్సిన అవసరం ఉంది. పట్టణ ప్రగతి ఈ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. మన పట్టణాలు బాగుపడాలి. ఎవరైనా వైరాకు వస్తే వైరాని గతంలో చూసిన వైరా ఇప్పుడు చూసిన వైరా ఎంత బాగుంది, అద్భుతంగా అభివృద్ధి చెందింది అనేది ప్రజలు మీకు తప్పకుండా మార్కులు వేస్తారు. ఇవాళ వాళ్ళ పల్లె ప్రగతిలో బాగా చేసుకుంటున్నారు. పట్టణానికి వైరాకు వస్తే అరే మా పల్లె బాగుంది, పట్టణం ఏంద్రా ఇట్లుంది, మీ వైరా ఇట్లుందని అనిపించుకునే పరిస్థితి రాకుండా ఉండాలి. అందుకని మనం పల్లె ప్రగతితో పట్టణ ప్రగతి పోటీ పడుతూ ఉన్నాం. మన యువ నాయకులు కేటీఆర్ గారు వాళ్ళు ఎంతో ఆశతోని ఖమ్మం జిల్లాని నెంబర్ 1గా నిలపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాలంటే మనం అన్ని పట్టణాలు ఖమ్మం జిల్లాలో ఉన్న ఖమ్మం, సత్తుపల్లి, మదిర, వైరా ఈ 4 మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతిలో నెంబర్ 1గా మనం నిలబడాలని నేను కోరుతా ఉన్నా. పల్లె ప్రగతిలో 33 జిల్లాల్లో హైదరాబాద్ పక్కన పెడితే 32 జిల్లాల్లో మనం ఖమ్మం జిల్లా 4వ స్థానంలో నిలబడ్డాం. పైనుంచి టాప్ నుంచి 4th ప్లేస్. ఇంకా పోవడం ముందుకు వెళ్తాం. సిరిసిల్ల 1st ప్లేస్లో ఉంది, మరి కొట్టలేమో కానీ 2nd ప్లేస్ 3rd ప్లేస్కి అయితే వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పట్టణ ప్రగతిలో కూడా మనం మొదటి 3 స్థానాల్లో ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉండాలి అని అంటే మీ మున్సిపాలిటీలు సహకరించాలని చెప్పి దయచేసి కోరుతా ఉన్నా. మీ మంత్రిగా మీకు ఏ పని కావాలన్నా చేసి పెట్టడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నా. ఖమ్మం పక్కనే ఆనుకొని ఉంటుంది, 20 కిలోమీటర్లు. మీరు ఎప్పుడు రమ్మన్నా వస్తా. అభివృద్ధి జరగాలి. దయచేసి మనం స్టార్ట్ చేసిన అభివృద్ధి ఆగకూడదు. ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు, మన మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. 20కి 15 గెలిపించారు అంటే గుండె కోసి ఇచ్చారు. మీకు 3 వంతులు ఇచ్చారు. మీకు ఇంకా ఇంతకన్నా ఏం చేస్తారు ప్రజలు? మీకు ఇంతకన్నా ఎక్కువ ఓట్లు ఏం వేస్తారు? ఎంపీపీలు మీరే గెలిచారు, జెడ్పీటీసీలు మీరే గెలిచారు, మున్సిపాలిటీ మీరే గెలిచారు, సొసైటీ ఎన్నికలు కూడా మీరే గెలిచారు, అన్నీ మీరే గెలిచారు. అంటే ప్రజలు నిలబడ్డ ప్రతి ఎన్నికల్లో కూడా మీకు గుండె కోసి మీకు ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఓట్ల రూపంలో వాళ్ళకి మనం న్యాయం చేయాలా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మనం లివప్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులందరూ దయచేసి మీకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ప్రోయాక్టివ్గా యూజ్ చేసుకోవాలా. ఓన్లీ ఫోటోల కోసం అని చెప్పి పట్టణ ప్రగతిని మాత్రం దయచేసి చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో అది మనకు శోభనీయదు. మనం ఫోటో దిగితే ఆ తర్వాత అక్కడ చెత్త రేపు ఉన్నదంటే ఆ కౌన్సిలర్ ఆమె నిన్న వచ్చింది ఫోటో దిగింది, చెత్త కూడా దిగలేదు అంటారు. కానీ మొత్తం శుభ్రం అయిన తర్వాత ఆ మొత్తం వార్డు సభ్యులతో కలిపి ఫోటో దిగండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ముందు ఎట్లుంది, వెనకాల ఎట్లుంది, బిఫోర్ అండ్ ఆఫ్టర్. దయచేసి వీటన్నిటిని కూడా పరిగణనలో చూసుకొని వైరా పట్టణాన్ని అద్భుతంగా డెవలప్ చేసుకుందాం. తప్పకుండా మీ ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యే గారు, సౌమ్యుడు, నాకు మంచి మిత్రుడు, స్నేహితుడు. ఆయనకి ఏ పని కావాలన్నా కూడా నేను చేసి పెట్టడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నా. నేను జైపాలకు కూడా ఒకటే చెప్పిన, యువకుడివి నువ్వు, మన ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తివి నువ్వు, ఫస్ట్ టైం నీకు అవకాశం వచ్చింది కాబట్టి మరి చరిత్రలో ఇంకెవరు రాని విధంగా, చేయని విధంగా ఈ వైరా మున్సిపాలిటీని మొట్టమొదటిగా నీ ఆధ్వర్యంలో నీ పాలకవర్గం, నువ్వు, సీతారాములు, మేమందరూ సభ్యులు కలిసి అభివృద్ధి చేసి పట్టణ ప్రగతిలో మంచి ప్రగతి సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చెప్పిన ఈ 4 ముక్కల్ని దయచేసి మరి మనసుకెక్కించుకొని మంత్రి వచ్చిండు పోయిండు అన్నట్టు కాకుండా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి, పట్టణ ప్రగతి ఆగిపోదు, పట్టణ ప్రగతి అనేది ఒక ఉద్యమం, అది స్ఫూర్తి కొనసాగించాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని పార్టీ
మాలేగావ్ గ్రామాల్లో గ్రామ పంచాయతీ నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్లకు ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు పార్టీ బి గ్రామంలో రాజరాజేశ్వరి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ట్రాక్టర్కు పూజలు చేసిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్ రాజేశ్వర్, తెరాస మండల అధ్యక్షుడు అనిల్, మండల ఉపాధ్యక్షుడు మోయినుద్దీన్, పిఏసిఎస్ చైర్మన్ గంగా చరణ్, ఎంపీటీసీ శ్యామరావు, కుబీర్, తహసీల్దార్ రాజ్ మోహన్, ఎంపీడీఓ శేఖర్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు దత్తుగౌడ్, గ్రామ సర్పంచ్లు పుష్పలత, రాజేశ్వర్ పలువురు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ జాదవ్ నారాయణరావు పటేల్తో పాటు వైస్ చైర్మన్ పసుల నాగనాథ్ను సహకార బ్యాంకు మేనేజర్ రీచారాణి, సూపర్వైజర్ రాజేశ్వర్ పూలమాలలు వేసి సాల్వాలతో ఘనంగా సన్మానించారు. చైర్మన్ నారాయణరావు పటేల్ ఇటీవల నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సెంట్రల్ సహకార బ్యాంక్ డైరెక్టర్ల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ భూమయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి భూ నిర్వాసితుల త్యాగాలు మరవలేనివని అన్నారు ఎమ్మెల్యే రసమై బాలకిషన్. అనంతగిరి భూ నిర్వాసితుల త్యాగాలు చరిత్రలో మరవలేమని మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్నారు. ఇల్లంతకుంట మండలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ముంపునకు గురవుతున్న అనంతగిరి గ్రామంలోని R&R కాలనీలో మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పర్యటించారు. అనంతరం R&R కాలనీ నుండి మొదటగా ముంపునకు గురవుతున్న పాత ఎస్సీ కాలనీలోని బట్టుబాబు ఇంటి వరకు బైక్పై ర్యాలీగా వెళ్లి కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమై బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణలో బీడువారిన పంట పొలాలకు నీళ్లు తరలించాలనే గొప్ప లక్ష్యంతో మొదటగా గ్రామంలోని కొత్త ఎస్సీ కాలనీ, పాత ఎస్సీ కాలనీలో 2 రోజుల్లో నీళ్లు వదులుతున్నామని, సీఎం కేసీఆర్ మాట మీద గౌరవంతో కాళేశ్వరం నది జలాలు ఇక్కడే నుండే తరలించామన్నారు. ముందుగా ముంపునకు గురవుతున్న అనంతగిరి గ్రామ ప్రజల త్యాగాలు మరవలేమని రసమై బాలకిషన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎంఆర్ఓ సోలిపురం రాజిరెడ్డి, సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య, స్థానిక ఎంపీడీసీ పరశురాం, అధికారులు ఏఈ సమరసేన తదితరులు పాల్గొన్నారు. తినకుండా తిన్నట్టు అనిపిస్తుంది. అల్లిలో వాడు కామతాడు. కనీసం మీకు మంచిగా జరిగింది, మీకు మంచి ప్లేస్లోకి వెళ్ళిపోయినాం. సరే మనం విడిచిపెట్టి ఏడికేం పోతలేము, ఈడున్న గదే అట్లనే ఉన్నది, ఈ గది అట్లనే పోయింది. మనం ఏం శల్కలు మునిగిపోలేదు, పోయిందల్లా ఇల్లే. ఈ విడిచిపెట్టి కాస్త పక్క జరిగింది తప్ప మొత్తం మన అన్నీ పోయినది ఏం లేదు. అందరిలో కలిసి ఈరోజు ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి గ్రామాన్ని సందర్శించడం జరిగినది. ముంపుకు గురైనటువంటి ఈ గ్రామము మరి అన్నపూర్ణ సాగర్లోకి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కాళేశ్వరము నది జలాలు ఇక్కడికి తీసుకొచ్చి మిగతా చోట్ల కూడా నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని గుర్తుపెట్టుకొని మరి అంతగిరిలోనే ఈ ప్రాజెక్టు కట్టడంతో ఈ గ్రామం ముంపుకు గురైనటువంటి విషయం మన అందరికీ తెలుసు. మరి 2 రోజులలో ఇక్కడికి నీళ్లు రానున్నటువంటి సందర్భంలో మొదట కొత్త ఎస్సీ, పాత ఎస్సీ కాలనీలకు మట్టుకు మాత్రమే ఇప్పుడు వెంటనే దీన్ని కాల్ చేయడం జరిగినది. మా మాటను గౌరవించుకొని ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా నా మాటను గౌరవించి మరి ఇతరత్ర ప్రాంతాలకు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా తప్పకుండా నేను పేరు నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ తెలంగాణకు నీళ్ళు ఇచ్చే గొప్ప సందర్భానికి, త్యాగానికి ప్రతీకంగా నిలబడ్డటువంటి అనంతగిరి ప్రజల త్యాగాలు అనేటివి ఎప్పుడు కూడా ఎవరు కూడా మర్చిపోలేరు. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి అక్కడి నుంచి ఇలా మిడ్ మానేర్ ద్వారా వచ్చే నీళ్లు ఉత్తర దక్షిణ తెలంగాణ వైపు కూడా తీసుకెళ్లడానికి కోసము ఇది ఒక హబ్బుగా ఉన్నటువంటి విషయం కూడా తెలుసు. కాబట్టి పేరున అనంతగిరి వాళ్ళందరూ కూడా ఇంకా చిన్న మన సమస్యలు ఉంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా మేము పరిష్కారం అయ్యేటట్టు చూస్తాను. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు కూడా ఉపాధి కల్పనలో కూడా వాళ్లకు తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పటికే అన్ని ఖాళీ చేయడం జరిగినది. ఒక 2-3 ఇండ్లు ఉండే, అది కూడా ఇక్కడ మా బాబు ఇక్కడనే ఉన్నాడు ఇల్లు, వారు కూడా ఇప్పుడే సర్దుకుంటా ఉన్నాడు. ఈ రాత్రి కూడా వారు కూడా వెళ్ళిపోవడం జరుగుతున్నది. ఇంకా 2 ఇండ్లు అది రాత్రికి రేపు పొద్దుగాల కానీ పూర్తి చేసి మొత్తానికి కూడా ఇప్పుడు తక్షణ అవసరానికి కావాల్సినటువంటి ఇండ్లను అన్ని కూడా కాల్ చేయడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా కందుకూరు చౌరస్తాలో ఏబీవీపీ నాయకుల రాస్తారోకో. పెండింగ్ లో ఉన్న 3,600 కోట్ల స్కాలర్షిప్ ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం ఫీల్ అవుతుందన్న జగ్గారెడ్డి.
రైతు సమస్యలు, రుణమాఫీ, నష్టపోయిన రైతులకి పరిహారం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్న సంగారెడ్డి ఎమ్మెల్యే. నిర్దేశించిన కాల వ్యవధిలో పట్టణ ప్రణాళిక పూర్తి చేస్తామన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. దోమలను అరికడితే సగం వ్యాధులు ప్రజలకు దూరమైనట్లేనని వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్తే.